తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నియమించినటువంటి వీసీని టీటీడీ బోర్డు ఎలా తీసివేస్తుంది? తీసేస్తామని ప్రకటించినాడు. మీకు లేనటువంటి అంటే ఆ మేరకు కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మీరు ప్రభుత్వానికి విన్నవించుకోవచ్చు. గవర్నర్కి ఈ రకంగా తప్పులు చేసినారనో ఏదో అక్రమంగా జరిగింది, అలా కాదు తీసేస్తున్నాము అని చెప్పారు. ఒక్కటి కాదు, రెండు కాదు. అలాగే ఏ దర్శనం ఇప్పటికీ చెప్తూనే ఉంటారు ఆయన. 2 గంటల్లోనే దర్శనము అనని, 2 గంటల్లో దర్శనం కాదు అనని అత్యంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, చీఫ్ సెక్రటరీగా ఉండినటువంటి వ్యక్తి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చాలా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దాని మీద స్పష్టంగా మాట్లాడినా ఆయన మీద కూడా మీరు రంకెలు వేసినారు. మళ్ళీ ఇంకా ఏఐ టెక్నాలజీ ద్వారా మీరు 80,000 మందికి పైగా దర్శనానికి వచ్చేటువంటి భక్తులను 2 గంటల్లో దర్శనం లభించేటట్టు చేయటం అన్నది క్యూ లైన్లలో లేకుండా సాధ్యం కాదు అన్న విషయం ఎవరు ఎంత పెద్దవాళ్లు చెప్పినా వినకుండా, దీని వలన భక్తులకందరికీ వచ్చినటువంటి అనుమానం ఏంటంటే ఆ ఏఐ టెక్నాలజీ మీ మెదడు రిపేరుకు వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. తద్వారానన్నా మంచి ఆలోచనల్ని, మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశానికి ఆ ఏఐ టెక్నాలజీని వాడవలసిందని భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మేం మంజూరు చేసినటువంటి చిన్నపిల్లల ఆసుపత్రి కావచ్చు, న్యూరోకి సంబంధించిన, కార్డియాలజీకి సంబంధించిన, అలాగే భక్తుల కోసమని గోవిందరాజుల చౌల్ట్రీ దగ్గర మేము తలపెట్టినటువంటి నిర్మాణాలు కావచ్చు, వాటిల మీద మీరు మాట్లాడినటువంటి మాటలు అన్ని ఇన్నిగా చివరకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని పలానా వాళ్ళని అందరినీ కూడా వీళ్లకు డబ్బులు ఇవ్వద్దండి కాంట్రాక్టర్లకు అని చెప్పినారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇలాంటి వాళ్ళకందరికీ కూడా డబ్బులు ఇవ్వండి అని అన్నారు. ఈ మతలబు ఏంటి అని అంటే దానికి సమాధానం లేదు. నిన్న మళ్లీ 25,000 మంది భక్తుల కోసమని ప్రత్యేకంగా కింద గదులు నిర్మిస్తాము అన్నటువంటి 50 ఎకరాలలో మేము నిర్ణయం తీసుకోబోతున్నాము అనేటువంటి మాట మాట్లాడతారు. అప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా తప్పిదం అవుతుంది? మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీరు ఏం మాట్లాడినా చెల్లిపోతుంది, మిమ్మల్ని మోసేవాళ్లు ఉన్నారు అనని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడిచిపోతుంది అనేటువంటి భావన. అలాగే మీ హయాంలోనే శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగింది, మలమూత్రాదుల మధ్యన ఆయన్ను పడేసినారు అంటే నీ హయాంలో కూడా ఉన్నింది అనేటువంటి మాట. అరే నీ పాసుకలని కంటికి కనపడింది, ఇప్పుడు దాన్ని పట్ల పట్టించుకోండి అంటే అది శ్రీ మహావిష్ణువుది కాదు శనీశ్వరుడి విగ్రహం అని ఎవరెవరి చేతనో మాట్లాడించినారు. మాట్లాడించి నా మీద కేసు కూడా పెట్టినారు. ఇప్పుడు మాయం చేశారు మళ్ళీ ఆ విగ్రహాన్ని మీ పాలనలోనే. ఇప్పుడు ఆ విగ్రహం ఏడపోయిందో కూడా తెలియదు. ఎందుకు మాయం చేశారు? శనీశ్వరుడి విగ్రహం అయితే ఎక్కడ కనపడడం లేదు, దాన్ని ఆనవాళ్లు లేకుండా చేసినారు. మీరు ఏది సరిగ్గా చేసినారు? కొండ మీద మాంసము, మద్యము, అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు, రౌడీల వీరంగాలు, ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియగా నిరాఘాటంగా జరుగుతూనే ఉన్నాయి. భక్తులకు మీరు అందించినటువంటి ప్రత్యేకమైనటువంటి సేవ ఏంటి? యాగాలు ఏమైపోయినాయి, యజ్ఞాలు ఏమైపోయినాయి, పీఠాధిపతులతో సదస్సులు ఏమైనాయి? ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మీరు చేసి భక్తుల మన్ననల్ని పొందినటువంటిది ఏంటి? శ్రీవారిని నిధులతో ఈ రోజున మేము 10,000 ఆలయాలను కడతాము అనేటువంటి నిర్ణయం మాది కాదా? ఈరోజు మీరు చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆదేశించినాడు కాబట్టి శ్రీవాణి నిధులతో మేము రాష్ట్రమంతా కడతాము అని. దేశవ్యాప్తంగా అన్ని రాజధానులలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని మేము కట్టాం కదా, మేము ప్రారంభించిందే కదా. అది నవీ బొంబాయిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టినాం, శ్రీనగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టినాం, భువనేశ్వర్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టినాం. దాని పరంపర మీరు కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగింపును మీ గొప్పగా మీరు ఎలా చెప్పుకుంటారు? మీరు చేసినటువంటి పని ఏంటి?
మీ హయాంలో బ్లాక్ టికెట్లలో విపరీతంగా దళారులు దొరుకుతున్నారు అన్నటువంటి విషయం కూడా నిజమే కదా. అక్కడున్నటువంటి ఒక విజిలెన్స్ ఆఫీసర్ పెత్తనం అంతా ఇంత సాగటం లేదు అన్నది మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం అంతా కూడా చర్చనీయాంశంగా లేదా? కొండ మీద మార్షల్ లాగా మనీష్ లా అనే వ్యక్తి లా కొనసాగటం లేదా? వాళ్ళెవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు? మీ కార్యాలయంలోనే సెటిల్మెంట్లు చేస్తున్నారు. మీ కార్యాలయంలోనే ఎవరికి ఏం చేయాలా, వైసీపీ వాళ్లను ఎలా బెదిరించాలా అన్నటువంటివి జరగటం లేదా? మీ పేరు చెప్పుకొని వాళ్ళు చేస్తున్నటువంటి దందాలు ఎన్నున్నాయి? ఒకటి కాదు, రెండు కాదు. మీ పాలనంతా ఈ ఏడాది కాలం అత్యంత అసమర్థుని యొక్క ఆలోచనల సమాహారం తప్ప మరొక్కటి కాదు. నిరంతరము వీళ్ళు కరుణాకర్ రెడ్డి మనిషి, వీళ్ళు వైసీపీ మనిషి, టీటీడీలో పనిచేసేవాళ్ళు 20-30 ఏళ్లుగా పనిచేసే వాళ్ళందరి మీద నిఘా వ్యవస్థతో వాళ్ళ మీద పెట్టి వాళ్ళని బెదిరించి ఆ వీసీని సదాశివమూర్తిని బండబూతులు తిట్టిన మాట నిజం కాదా? మీరు కొండ మీదనే పిలిచి భయపడి చచ్చిపోయినాడు ఆయన. వేద పారాయణ ఇంటర్వ్యూలు ఆపేసింది మీరు కాదా? బ్రాహ్మణులకందరికీ కోపం తెప్పించింది మీరు కాదా? ఏంటి ఏ పని మీరు సరిగ్గా చేసినటువంటిది? మిమ్మల్ని బ్రాహ్మణ ద్వేషిగా అందరూ కూడా భావిస్తున్నారు. మీకేమో బిల్డప్ చాలా ఎక్కువ, విషయం చూస్తే 0, మాటలు మాత్రం మామూలుగా ఉండవాళ్ళు. అంతూ చూస్తానంటారు ఏమన్నా అంటే. కనీసం మీరు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడానికి మీ తప్పులు కూడా చూపకపోతే ఎట్లా? నేను ఎత్తి చూపకపోతే ఎట్లా? చూపుతూనే ఉంటా. చూపటం నా బాధ్యత, సరిదిద్దుకోవటం మీ బాధ్యత. సరిదిద్దుకోకుండా ఎంతసేపు నా మీద పడిపోయి వైసీపీ వాళ్ళంతా ఇలాంటి వాళ్లే, వైసీపీ వాళ్ల కథ తేల్చేస్తామంటే ఎలా కుదురుద్ది? మీరు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో స్వామివారి ప్రథమ సేవకునిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా ఉండాలి? టీటీడీ పాలక మండలి పదవి మీకు జన్మజన్మల పుణ్యం, నిజంగా అందులో అనుమానమే లేదు. స్వామిది అది భాష్యం, భక్తులకు మాత్రం పూజ్యం. ఏ చిన్న పని కూడా మంచి కూడా మీ ద్వారా భక్తులకు వనగూరింది ఏమీ లేదు. మీ చేతిలో మీడియా ఉంది కనుక వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా ఏం చెప్పినా ప్రసారాలు చేస్తారు గనక ఆ చాణక్య నీతి, చాణక్య లౌక్యం మీ దగ్గర ఉంది కనుక మీరు చెప్పేటివన్నీ జనం నమ్ముతారు అనుకుంటే మాత్రం అది చాలా భ్రమ. ఇదిగో మీ ఛానల్లో పనిచేసేటువంటి మూర్తి మొన్ననే కేసు నమోదైంది. ఈయన నిరంతరం మా మీద దాడి చేస్తానే ఉంటాడు. 10 కోట్లు బ్లాక్ మెయిల్ చేశాడని TV5 మూర్తి మీద కేసు నమోదైంది. ఒక సినీ నటి భర్త అతని మీద ఇచ్చినటువంటి కంప్లైంట్. అంటే ఎంత అరాచక శక్తుల్ని మీరు పెంచి పోషిస్తున్నారు మీ ఛానల్లో అనటానికి ఇంతకంటే ఉదాహరణ మరొక్కటి లేదు. ఇది మీ పాలనలో, మీ హయాంలో జరుగుతున్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి చేష్టలు, నిర్ణయాలు. ఒక్కటి కూడా భక్తులకు పనికి వచ్చేటువంటి నిర్ణయం ఈ సంవత్సర కాలంగా మీరు చెయ్యలేదు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు.